హలో ఎవరివన్. ప్రముఖ మార్కెట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ లేదంటే ఫైనాన్షియల్ కోచ్ రాబర్ట్ కియోసకి గారు ఎవరైతే రిచ్ డాడ్ పూర్ డాడ్ అథర్ ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ ట్వీట్లో తను చెప్పింది ఏంటంటే, నేను గోల్డ్ సంబంధించి మీకు సరైన ఎగ్జిట్ లేదంటే అనలైసిస్ ఇవ్వలేకపోయాను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి తను ఒక కామెంట్ చేశారు. బట్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 10 yearsలో లేదంటే నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో గోల్డ్ అనేది $25,000 లేదా $30,000 per ounce వెళ్ళే అవకాశాలు ఉందని చెప్పి తను ఒక కామెంట్ అయితే చేశారు. అంటే ఇప్పుడున్న రేట్లన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ 8 times 10 times అవుతుందని చెప్పి తను కామెంట్ చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాం. రెండు, మనం ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ లేదా ట్రేడర్స్ మార్కెట్లో చాలామంది అర్థం చేసుకోవాల్సిన ఒక కీ పాయింట్, సోషల్ మీడియాలో బయట మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తారు, చాలా మంది మీకు చాలా రకాలుగా చెప్తారు, చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా కంటెంట్ అని. బట్ అడ్వైజర్ వేరు, ఇన్ఫ్లుయెన్సర్ వేరు, న్యూస్ యాంకర్ వేరు, అథర్స్ వేరు, మ్యానిపులేటర్స్ వేరు అండ్ ఫేక్ గురూస్ వేరు. ఈ డిఫరెన్స్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాబర్ట్ కియోసకి రైట్ చెప్పారో తప్పు చెప్పారో ఇవన్నీ పక్కన పడితే, నేను గతంలో 2 సార్లు 2 మాటలు అయితే అన్నాను. ఒకటి, ఏ రాబర్ట్ కియోసకి సిల్వర్ కొనమన్నారో అదే రాబర్ట్ కియోసకి సిల్వర్ ఎగ్జిట్ కాల్ ఇవ్వలేదు. రైట్ టైంలో కొనాలని చెప్పిన సలహా కూడా తను ఇవ్వలేదు. తను 2025 వరకు కొనండి అని చెప్పుంటే బాగుంది, కానీ 26 తర్వాత కూడా తను సైలెంట్గా ఉన్నాడు అండ్ ఎగ్జిట్ కాల్ ఇవ్వలేదు. దాన్ని పక్కన పెడితే ఈరోజు మార్కెట్లో ఎవ్వరు కూడా పెరిగినప్పుడు పెరిగిన దాని గురించి మాట్లాడతారు, తగ్గినప్పుడు తగ్గిన దాని గురించి మాట్లాడతారు. బట్ రైట్ ఎగ్జిట్ కాల్ ఎవరు కూడా చెప్పలేదు, రైట్ ఎంట్రీ కూడా చాలా మందికి చెప్పలేదు. పెరిగితే కొనుక్కోండి, ఎప్పుడైనా పెరుగుతుంది, పడితే అదే పడిపోతుందని చెప్పి చెప్తారు. బట్ రైట్ ఎంట్రీ రైట్ ఎగ్జిట్ ఎవరు చెప్తారు? అలా సలహా ఇవ్వగలిగేది ఎవరు? అన్నిటికన్నా ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్స్కి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అనాలిసిస్, సపోర్టు ఇవన్నీ కూడా అవసరం. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో ప్రజలు కానీ ఇన్వెస్టర్స్ కానీ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు. ఏదైనా కూడా సోషల్ మీడియాలో ఉన్నదాన్ని నమ్ముతా ఉన్నారు, లేదా బయట ఎవరైనా ఎక్కువగా దాని గురించి మాట్లాడితే దాన్ని నమ్ముతా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, రైట్ టైం ఏంటి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం చేయకూడదు, ఒక అడ్వైజర్ని కన్సల్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక అడ్వైజర్ సలహా తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఎవ్వరికి కూడా ఐడియా లేదు, ఇంట్రెస్ట్ లేదు, డిసిప్లిన్ అంతకన్నా లేదు. గత 7-8 నెలలుగా మనం మార్కెట్లో మోస్ట్ ఎక్యురేట్ అనాలిసిస్ అయితే ఇస్తా ఉన్నాం. బట్ స్టిల్ నేను 3 రకాల సమస్యలు చూస్తూ ఉన్నాను మార్కెట్. స్టిల్ చాలామంది అడ్వైజర్ని, అనాలిసిస్ని యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నారు, తెలుసుకోలేకపోతా ఉన్నారు, రెస్పెక్ట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. అది అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య. 2, ఇంకొక ప్రాబ్లము, చాలా వరకు లాస్ అయిపోయాము, దాని గురించి స్టోరీస్, దాని గురించి కథలు ఇవన్నీ కూడా మాట్లాడతారు. 3వ ఇష్యూ, మార్కెట్లో ఇమీడియట్గా ప్రాఫిట్ వచ్చేయాలా, ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలిసిపోవాలా, ఇమీడియట్గా రేపు తెల్లవారు ఏమవుతుందో తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతే మళ్ళీ అనలిస్టులు వేస్ట్, అడ్వైజర్లు వేస్ట్. సో ఈ తొందరపాటు నిర్ణయాలు, ఈ తొందరపాటు ఆలోచన విధానం కరెక్ట్ కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇక్కడ ఫేక్ గురూస్, సోకాల్ మార్కెట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు కన్నా రిటైల్ పీపుల్ యొక్క తప్పులు చాలా ఉన్నాయి. రిటైల్ పీపుల్ అనలిస్ట్ని, అడ్వైజర్స్ని రెస్పెక్ట్ ఇస్తే సరైన ఇన్ఫర్మేషన్, సరైన సపోర్ట్ మీకు వస్తుంది అండ్ సరైన గైడెన్స్ కూడా లభిస్తుంది. ఎవరో ఏదేదో చెప్తారు, దాన్ని నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటూ పోతే మీరు నష్టపోతారు. ఇకనైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సరైన ప్లానింగ్, సరైన ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ ఊర్లో ఎవరైనా మంచి అనలిస్ట్, అడ్వైజర్ ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, లేదా మీరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాస్తవాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరెవరో ఏదేదో చెప్తే మీరు డెసిషన్ తీసుకోకూడదు. రీసెంట్ టైమ్స్లో ఒక నెల రోజుల ముందు కూడా మనం గమనిస్తే మే 25-20 ముందు కూడా చాలామంది మీకు గోల్డ్ సిల్వర్ కొనండి అని చెప్పేసి చాలామంది చెప్పారు. ఆ తర్వాత కూడా మన కరెక్షన్ ఎలా ఉందో కూడా చూసాం. సో ఇవన్నీ కూడా ఏం జరుగుతూ ఉందంటే, సోషల్ మీడియాలో ఎవరో వచ్చి ఏదో చెప్పేస్తే మనకు నచ్చితే మనం దాన్ని కొనేస్తూ ఉన్నాము, లేదా మనం ఒక నిర్ణయాల్లోకి వచ్చేస్తూ ఉన్నాము. ఈరోజు టు బి ఫ్రాంక్ 99% అసలు అనలిస్ట్ అనేవాడు మీకు లేడు, అనలిస్ట్ అనేవాడు మీకు మార్కెట్లో లభించడు. అది వాస్తవం. మార్కెట్లో ఉన్న వాళ్ళు చాలా వరకు మ్యానిపులేటర్స్, ఫేక్ గురూస్, ఫాల్స్ ఎజెండా ఇచ్చిన వాడు. ఇప్పుడు రాబర్ట్ కియోసకి లాంటి పర్సన్ ఈరోజు వచ్చి సారీ చెప్పాడు. ఆయన సారీ చెప్పాడా చెప్పలేదని పక్కన పెడితే, రిటైల్ పీపుల్ అర్థం చేసుకోవాల్సింది, మీకు ప్రాబ్లం వచ్చినా, మీకు డౌట్ వచ్చినా మీరు ఆ రాబర్ట్ కియోసకి ఫోన్ చేయరు, ఆయనకి వెళ్ళి కన్సల్ట్ అయితే అసలే చేయరు. అలానే యూట్యూబ్లో ఎవడెవడో ఏదో చెప్తూ ఉంటాడు, వాడికి మీరు ఫోన్ చేసి మాట్లాడలేరు, ఈవెన్ రెండోసారి అడిగే క్వశ్చన్ కూడా ఉండదు. బట్ when it comes to advisor, ఇప్పుడు నాలాంటి వాడు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. అలా అని చెప్పేసి మీరు ఫోన్ చేసి రేపు తెల్లవారు ఎంత ఉంటుంది, రేపు రాత్రి ఎంత ఉంటుంది అని కాదు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ప్రాసెస్ ఆఫ్ అనాలిసిస్ అనేది టైం టు టైం వస్తుంది.
మీకు నచ్చినప్పుడు అనాలిసిస్ ఇవ్వడం అనేది కుదరదు. అనాలిసిస్ కోసం మనం వెయిట్ చేయాలి, పేషెన్స్గా ఉండాలి. ఈరోజు వచ్చి రేపు తెల్లవారు ఎంత ఉందని అడగడం కాదు, లేదా రేపు తెల్లవారు పడిపోద్దా పెరగదా అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ కాల్ వచ్చే వరకు పేషెన్స్గా నిలబడాలి. ఇప్పుడు జనవరి 25వ తారీఖున ఒక వ్యక్తి వస్తాడు, ఒకటి అడుగుతాడు. బట్ 29వ తారీఖు మీకు క్రాష్ అయితే వచ్చింది. మరి క్రాష్ వచ్చేటప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మీరు అక్కడ ఉండాలి కదా, అక్కడ మీరు ఉండరు. మీరు టాటా బాయ్ బాయ్ చెప్పేసి అని వెళ్ళిపోతారు. మరి ఆ రోజు అప్డేట్ మీకు ఎలా తెలుస్తుంది? ఇది వాస్తవం కదా. ఒకవేళ మనం ఒకే ఛానల్లో లేకపోతే ఎక్కడో దగ్గర పోస్ట్ అయితే పెట్టుంటాం. ఒకవేళ ఇన్వెస్టర్ అయ్యి ఉంటే నేను ఫోన్ చేసి చెప్పడమో లేకపోతే మీకు ఇన్ఫార్మ్ చేయడమో లేదా పర్సనల్గా మెసేజ్ చేయడమో ఏదో జరుగుతుంది. నాన్ ఇన్వెస్టర్స్ లేదా నాన్ ఫాలోవర్స్కి మనం ఎలా అప్డేట్ చేస్తాము? కొన్ని వందల ఛానల్లో మీరు మెంబర్ అయ్యి ఉంటారు, కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ మీరు చూస్తూ ఉంటారు. బట్ ఆ రోజు మీరు యూట్యూబ్ ఛానల్ చూడకపోతే మీకు ఎవరు అప్డేట్ చేస్తారు? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అడ్వైజరీ సిస్టమ్ని మనం లేకుండా చేసుకున్నాం. ఇక్కడ రియల్ టైంని మనం అర్థం చేసుకోవాలి. అడ్వైజరీ సిస్టమ్ అనేది లేనే లేదు, దాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చే ఇంట్రెస్ట్లో లేదు. ఈరోజు నాకు తెలుసు చాలామంది కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటారు, కొన్ని వందల మనీ రిలేటెడ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, జాయిన్ అవుతారు. బట్ ఆన్ టైం సలహా మీకు ఎక్కడ వస్తుంది? ఆన్ టైం సపోర్ట్ ఎక్కడ లభిస్తుంది? ఎక్కడ కూడా లభించదు. ఎందుకంటే మనం ఈ హెరిడ్లో ఉండిపోయాం, ఈ గుంపులోనే ఉండిపోయాం. అడ్వైజరీ సపోర్ట్ లేదంటే ఒక ఎథికల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే విధానాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. ఈరోజు ఎవరో చెప్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, లేదా ఇంకేదో రకంగా మనకు డెసిషన్ అయితే తీసుకుంటున్నాం తప్ప ప్రాపర్గా ప్లానింగ్ చేసి ఎవరు కూడా డెసిషన్ అయితే తీసుకుంటాం. ఇలా రాబర్ట్ కియోసకి కాదు, ఈరోజు మార్కెట్లో చాలామంది ఫేక్ గురూస్ ఉన్నారు, ఫాల్స్ గురూస్ ఉన్నారు. ఎవడు ఎజెండా వాడిది, ఎవడు బెనిఫిట్ వాడిది. కామన్ పీపుల్కి సపోర్ట్ చేసేవాడు ఎవడు, వాళ్ళ బెనిఫిట్ పక్కన పెడితే కామన్ పీపుల్ జెన్యూన్ అనలిస్ట్ని ఎక్కడ గుర్తిస్తూ ఉన్నారు, కామన్ పీపుల్ జెన్యూన్ అనలిస్ట్ని ఎక్కడ వింటా ఉన్నారు అన్నది కూడా చాలా ఛాలెంజ్. సో ఎవరైతే మా యొక్క ఛానల్ లాస్ట్ 7 months నుంచి చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇదే గుర్తు తెస్తూ ఉన్నాను, ఇదే చెప్తా ఉన్నాను. ఈరోజు మార్కెట్లో మీకు 99% ఫేక్ అండ్ ఫాల్స్ గురూస్ మాత్రమే ఉన్నారు. రెండవది, మంచి వాళ్ళు, మంచి అనలిస్టులు, మంచి అడ్వైజర్స్లు ఉన్నా కూడా ఈ సొసైటీ కానీ ఈ ప్రజలు కానీ వాళ్ళు గుర్తించే దీంట్లో లేరు, సపోర్ట్ చేసే దీంట్లో లేరు, అండ్ అడ్వైజర్ లాగా ట్రీట్ చేసే దీంట్లో కూడా మన వాళ్ళైతే లేరు. ఇదైతే వాస్తవం.